చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. మాట మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. నోరు ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, చేతులు ఉన్నాయి కదా అని ఇంటర్నెట్లో ఎట్లా పడితే అట్లా కామెంట్లు రాస్తే వెనక సిరికి ఆగమయ్యే కథ అవుతుంది. మనతోని గెలికి కయ్యం పెట్టుకున్న మాల్దీవుల పరిస్థితి ఇప్పుడు గిట్లనే ఉన్నది. మనోళ్ళ దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చిర్రు మాల్దీవుల లీడర్లు. గాలికి పోయే కంపను నెత్తికి తగిలించుకున్నట్టు ఉన్న కాడు ఉండక లేనిపోని కిరికిరి ఎల్లదీస్తే ఏమవుతుందో ఇప్పుడు సమజవుతున్నదట మాల్దీవుల సర్కారోళ్లకు. మన దేశాన్ని చిన్న చూపు చూసినట్టు మాట్లాడేటాలకు, మన పిఎం సార్ మీద నోరు జారేటాలకు దేశం అంతా ఒక్కటై మాల్దీవులను బాయ్కాట్ చేయిర్రు అని కోపానికి వచ్చిర్రు. హీరోల కాన్నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా అందరూ మాల్దీవుల సర్కారోళ్లను గట్టిగా అరుచుకున్నారు. ఇదివరకు సందు దొరికితే చాలు మాల్దీవులకు పోయేటోళ్ళు ఇప్పుడు కావాలంటే మన లక్షద్వీపుకు పోతాం, మాల్దీవులకు పోనే పోమని శపథం చేస్తున్నారు. గంతెందుకు, మాల్దీవులకు విమానం టికెట్లు బుకింగ్ చేసుడే బంద్ పెట్టింది ఓ కంపెనీ. కావాలంటే లక్షద్వీపుకు ఓన్రి మంచి మంచి ఆఫర్లు ఇస్తామంటున్నారట. ఇక ఒక్కటేసారి మన దేశం పబ్లిక్ అంతా మాల్దీవులకు పోయేది లేదు, వాళ్ళకు రూపాయి ఆమ్దాని ఇచ్చేది లేదని పంతం పట్టేటాలకు గా చిన్న దేశానికి చింత పట్టుకున్నదట. ఇన్నొద్దులు బతికిందే ఇండియా మీద, వాళ్ళు రాకపోతే మేమేం కావాలి అన్నట్టు బాధపడుతున్నారట. అందుకే మన పిఎం సారును నోటికొచ్చినట్టు మాట్లాడిన 3 మంత్రులను పదవిలకెళ్ళి తీసేసిర్రాట. మన దేశంలో ఉండే మాల్దీవుల అధికారిని మనోళ్ళు ఆఫీసుకు పిలిపించుకొని గట్టిగా జాడిచ్చిర్రాట. అయ్యా తప్పైంది మీకో దండం అన్నట్టు చేస్తారట ఇప్పుడు మాల్దీవుల సర్కారోళ్ళు. ఇంకో దిక్కు చాలా మంది ఇప్పుడు లక్షద్వీపు ఎట్లా పోవాలి, ఏమేమి రూట్లున్నాయి అని ఇంటర్నెట్లో సెర్చింగ్లు చేస్తున్నారట. ఏమైతే గాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ఎదుటోళ్ళ బలం తెలుసుకోకుండా మాట్లాడితే ఏమవుతుందో మాల్దీవుల సర్కారోళ్ళకు తెలిసి వచ్చింది అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. తినే కూట్లే మన్ను పోసుకున్నట్టే చేసుకున్నారు, బాగైంది అనుకుంటారట.